పని చేస్తుంది దొడ్డే ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము తాటి ముంజలు కోయడానికి పోతున్నాం. నేను మా నాన్న. బూటలనే ఏం కాదు కానీ ఈ తాటి ముంజలో పోవాలి, పువ్వు పోవాలి చేనులలో. కూరగాయలు సత్తానుగా బతుకుతానుగా చేనులలో పోవాలి. పోతే అర్థమైంది. పోదాం మరి. ఇక నువ్వే కోసుడు ఎట్లా కొత్తావో ఏమో. పొడవలు కట్టి పోయాలి మరి. తాడు మంచిది గట్టిది కావాలి. అదేంటిది తినేది? చాక్లెటా? తాటికాయలు దేనా మరి? తాటికాయలు దేనా? తాటికాయలకు పోతున్నాం ఫ్రెండ్స్. దొరికిందనా తాడు? ఈ తాడుతోటే ఆ బొంగు కట్టి కొడవలి గుంజాలిగా. మరి పడతాయో పడయో చూడాలి. ఒక్కొక్కసారి మరి కొడవలు కూడా ఊడి దానికే ఉంటాయి మరి తాటి గొలకు. ఇంకా చూసుకొని కొయ్యాలి. మా నాన్నే మరి ఎట్లా చేస్తాడో. నువ్వు చేస్తావు? నువ్వు చేసినా నాకు చేయరా, ఎప్పుడు కొయ్యాలి? ఏం కొత్త లెక్కలే, ఏమవుతుందో ఏమో చూద్దాం. ఎండాకాలం తాటి ముంజలు తింటే మంచిది, అందుకనే వెళ్తున్నాం. ఏందే ఉన్నాయి, అగ్గి పుల్లలు ఉన్నాయి కాబట్టి నిఖిల్ తెచ్చి ఇచ్చేయండి మాకు. ఇది ఈడ పెట్టుకుంటాం, సాయంత్రం అగ్గి చేసుకుంటాం అగ్గి పెట్టెతోటి. పోదామా మరి? ఒక వీడియో తీసేందుకు మనోజ్ని పిలుద్దాం. దాదా కరెక్ట్ టైంకి వచ్చినావు. లేతే గోత్తం తింటానికి మనోజ్ ఇంట్లోకి పోయి నీళ్ళు తాగుతానని పోయింది. మరి అత్తను ఒక స్టార్ట్ చేయగా అత్తాడు. కానీ మేమే ముగ్గురం పోతున్నాం. మా తమ్ముడు ఎక్కడున్నాడు? కనబడతలేడు. మా అమ్మమ్మ గారి ఇంట్లోనా? నీకెన్ని తేవాలి తాటికాయలు? చుట్ట మాత్రం మెంచుకున్నది. ఇక ఈ బొంగుని పట్టుకొని పోవాలి బండి మీద. ఈడ్చుకుంటానేనా? ఇక ఆడిపోయిన తర్వాతనే ఆన్ చేస్తా ఫ్రెండ్స్, ఎందుకంటే గోసతో పోకట్ ఉంటుంది కాబట్టి. ఆడిపోయిన తర్వాతనే కూర్చుద్ది. దూరం ఉండండి మరి. ఇది ఎట్నో గోస తీరే ఉన్నది. ఈ బొంగుని పట్టుకొని పోకట్టు చికాకు. ఇప్పుడు వస్తాను అప్పటి నుండి. నీళ్ళు తాగుతుంది పోయి ఇప్పుడు వస్తాడు. లక్ష్మి ఇంట్లోకి పోయింది. తాటికాయలు ఒకళ్ళ పడి అంటే బత్తలు పట్టుకొని అత్తలని బత్త తెత్తందుకు పోయింది. దొరికిందా? దొరికిందట. నీకు ఎన్ని తేవాలి నిఖిలు? సానదేనా? నిఖిల్కు సాన తేవాలి. ఆ బత్త నింపుకొని వస్తాం. కట్టు లేకుంటే మరి మలుసుకొని వస్తంతే. బండికి పోదాం. ఇగో ఈ బత్తంలో పెట్టి వీడియో నన్ను తీస్తావు కదా అని బైక్ మీద నుండి ఈడ్చుకుంటూ పోతాను ఫ్రెండ్స్, కర్రని మాత్రం. ఓకే ఫ్రెండ్స్, చెట్టు కాడికి అయితే వచ్చిన. చెట్టు అక్కడ ఉన్నది. దానానికి కాడ చూడండి ఎంత మంచి స్వచ్ఛమైన గాలి వస్తుందో.
చల్లగా ఉన్నది వాతావరణం కూడా చల్లగా, గాలి కూడా మంచిగా చల్లగా అనిపిస్తుంది. ఎక్కడ ఎట్లా కట్టవా తాడు మాత్రం మూడద్దు, తాడు గట్టిగా ఉండాలి. మన మీద పడుతుంది దూరం తాడు గట్టిగా తీరు కట్టాలి. తాటి ముందు చూడండి, నేను చూపెడుతుంది. చూడండి ఫ్రెండ్స్, అగో అవే తాటి ముంజలు. వీటిని ఇప్పుడు మేము కోసుడు జూమ్ తీసి చూపెడుతున్నా ఫ్రెండ్స్. అగో అవే అటుకే సైడ్కి కూడా పోయి చూపించుతుంది ఇప్పుడు. అవో ఇప్పుడు ఇవి కొంచెం లేతగా ఉన్నవి. వీటిని కోసుకొని ఇంటికి తీసుకుని వెళ్ళి తినాలి. కానీ ఇవి పడతాయో పడయో. తాడు మాత్రం మా నాన్న మంచిగా కడతాను కొడవలికి, బొంగు రెండింటికి గట్టిగా ఉండాలి తగలకుండా. ఈ తాడు కూడా కడదామా, అది కట్టాను బొంగు సరిపోద్ది. తాడి చెట్టు కూడా చూడండి ఎంతో కిందికి ఉన్నది, బొంగు సరిపోద్ది. బొంగు అయితే లావు తీసుకొని వచ్చినాం, ఎందుకంటే సన్నగా ఉండే అంటే ఇరిగిన చికాకే, మళ్ళీ అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఏదైతే గట్టిగా ఉన్నది, పాత బొంగు అయినా కానీ గట్టిది. కానీ మేము ఎప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయలేదు. నేను వేపడం కోసిన నేను పోయలేదు, కొత్తగా ఎట్లా చేస్తుందో ఏమో పడతాయో పడే. గట్టిగానే గిమ్ముడి. తాటి ముందు చెట్లు ఇంకా చాలా ఉన్నాయి అటుకే అవతలు ఇంకా. కాకపోతే ఎందుకు కట్టుకోవట్లేదు అంటే అవి కొంచెం హైట్లో ఉన్నాయి, ఇది కొంచెం కిందికి ఉన్నాయి, అందుకని దీనికి అడగచ్చు. దీన్ని కూడా కట్టు. పట్టన్న మా నాన్న కొడవలు కూడా నూరిండు. ఇంత పడి ఈ తాడుతో గోల చూసి అని నాకు ఆపడతలేదు అక్కడ. మరి కాయలా పెడితే కొడవలు ఇరుగుద్ది, అంత తిరుగుద్ది. కాయలో పెట్టాం గోల గోల ఇట్లా ఉంటుంది చూడు, ఇంత దొడ్డుది. నాకు ఆపడతలేదు ఆ సందులలో. అది కాండమే ఇది అంటారు. కాండ పెట్టి గుంజండి, పుట్టి కాయ పెట్టి గుంజి అంటే మళ్ళీ ఈ కొడవలు అటే పోతుంది, అందిరుతుంది. అది ఇక నీ ముడి బలమే, ముడే గట్టిగా ఉండాలి. నూడి బలం ఉండాలి, కాండకేసి గుంజుతూనే అవి పడతాయి. లేకుంటే కాయకేసి గుంజు ఆ కొడవలు అలా వచ్చిందంటే కొడవలు అటే పోతుంది, మళ్ళీ తీసినారా దాంట్లో ఇరుకుతాయి. ఏముందా ఆగుతూ పోతుంది చెప్పలే. ఆగితే మనం అదురుతాం, తినాలంటే తింటాం. ఫస్ట్ టైం నేను ఈ చెట్టు మీదకి కొడవలేసి బొంగుతోటి కోస్తున్నా. గొడే కదా గొడ పెట్టుకుంది. గొల్లే కానీ బొంగే దొడ్డున్నది, లేస్తుందా లేదా బలమైన బొంగు. లేతది గీడ ఒకటి ఉన్నది, చూడండి ఫ్రెండ్స్. సైడ్ పెట్టుకో, అట్లా మొత్తం ఎదురు ఉండాలి. గుండె కూర్చుంది అది పక్క సైడ్ పెట్టు, గట్ల కాదు గుండెలు. ఈ పక్క గుండుకోవాలి, ఈ సైడ్ అడుకోవాలి ఎదురా. కానీ నువ్వు చెప్పేది ఎదురు పెట్టే పక్క ఎదుర్కొనుకోవాలి. ఈ సైడ్
ఫ్రెండ్స్ అక్కడనే ఆగిపోయింది. బత్తలేదు బత్త దేకు బత్తలు నింపు. ఇది ఏందనుకుంటాను, ఎంత కష్టంతో కొడతాను. లే ఎట్లా పడి పడేయాలి మరి అట్లా గొడవ చూడు చూడు అట్లనే పండగ చూసి అంటే మనము ప్రాంతాన్ని చూడాలి, చూసి గుంజితే మంచిగా వస్తుంది. అందుకే చూస్తాను ఏ నుండి పెడితే ఎట్లా దిగుతుందని చూసుకోవాలి ఫస్ట్, తర్వాతనే గుంజాలి. గడవుతున్నది కానీ కండ కొడవలు దొరకొట్టి తింటే చిన్నదో పెద్దదో కానీ ఉన్నాయి. చెప్తలే చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక దాన్ని గుంజుతున్నాం. మా నాన్న ఉట్టి టెంకనైనా కలుపుతాడు. ఎట్లున్నాయి మంచిగా ఉంటుంది కదా చిన్నది. బొంగు పెడుతుంది కదా, బొంగు పెరుగుంటే అంత ప్రాణం లేకుండా దిగుతుంది మరి. చూడండి నా కాలుకే దాకి దొరకొట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, నేను ఎంత కష్టపడుతున్నాను తాటి గొల్లల గురించి. మా నాన్నతో ఏం చెప్తాను, నేను కష్టపడ్డాను. నేను ఉదర్ని మంచిది లేదే ఇది మరి. ఇప్పుడు దియ్యకుంటే మరి ఉండండి, మరి చూద్దాం ఒకటి ఎత్తుంది. వీటిని గట్టిగా గుంజుతాంటే ఈ చెప్పలు నొత్తాయి. కర్ర కూడా గట్టిది కదా, దొడ్డైంది. బలంగా గుంజుడు దమ్ము కూడా వస్తా. మాకైతే సరిపోతాయి, ఇంకెక్కువ ఆశయం లేదు. మాకు సరిపోయే పాలం, మాకు తినే పాలం అయితే పడ్డాయి. హ్యాపీనే ఇప్పుడు పడకుండా. ఇప్పుదాం ఇక మసాలా ఇప్పుదాం. ఇంకో గొల కోద్దాం, పెంచికి కొంచెం పెద్ద గొల కోద్దాం అనిపిస్తుంది నాకు. పెద్దగా చిన్నది కుదిరినాయి. పంటకి ఇట్లా కష్టంగా మరి కొంచెం లేతది కొద్దాం, ముద్దింది అంటాను కదా మా నాన్న. చూద్దాం. ఇది అత్తలేదు, వేరే కొడవలు తెచ్చుకున్న అయిపోవు. ఎందుకంటే ఆ కొడవలతో కొట్టి దగ్గర తెగి
మా నాన్నకు కొంచెం భయం. ఇంకా కండి వస్తుంది ఇట్లా పొడిచాను చూడు మా ఇక్కడ నుండి ఎట్లా పుడుతుంది కండరాన్ని ముదిరింది అనుకుంటున్నా. ముదిరినా చూడు ఆ కండరాన్ని మనకి ఏం ముదిరిందని అర్థమైంది కానీ తెగుడు ఇట్లా లేదా కదా ముగ్గురు గట్టిగా దిగుతుందంటే ముదిరినట్టే. ముదిరినాయి కండ ఇంత మన కుడకలాగా వస్తాయి ముదురుతాయి. చూడండి అట్లనే వస్తుంది. ఇది ముదిరింది. ముదిరింది నాకు తెలుసు. గట్టిగా దిగుతుందంటే ముదిరిందే. మంచిగా ఉన్నది. పలుకు వెళ్తాను. పలుకో నీరు. ఇంత మోసం అని చెప్తాను. మిసాల్ కొంచెం లేతది కొయ్యాలి. ఇవి ముదిరినట్టున్నాయి. ముదిరినాయా? ఎట్లున్నాయి? ముదిరినాయిగా. ఈసారి లేత గొల్ల కోస్తాం. ఫస్ట్ కోసింది ముదిరింది కాదు. ఫస్ట్ మనం కోసింది ఇది కొంచెం ముదిరింది కాదు కానీ ఒక గిట్కే అయితే లేత అయిందట అనిపిస్తుంది. ఈసారి కొంచెం లేతది కోస్తా. ముదిరినాయిగా. ఫస్ట్ వచ్చినాయి లేత. ఈసారి లేత గొల్ల కోస్తా. ముదిరిన ఏమద్దు. అటు ఇటు కుదిస్తున్నట్టు అయిందేమో. అక్కడే లీక్ అయింది. పొడవలు ఊడిపోయింది. సరిపోద్దా మరి? అది లేకుండా చిన్నగా కట్టు ఊడిపోయింది. ఈసారి నుంచి కట్టు కట్టినాక కొంచెం లేత అయిపోతుంది. ముదిరిపోయినాయి తినలేము. కోసి ఫలితం లేదు. గట్టిగా ఈసారి లేత గుంజుతుందని అవి ముద్దురి ఉన్నాయి కదా. ఈసారి లేత గుంజుతాను. అప్పుడు నేను పెట్టిన కాడనే అది కొంచెం లేత దాని తీర అనిపిస్తాను. దాన్నే గుంజుతాను. పొలం కట్టిన తాగి నాకుండా గంతే. మళ్ళీ ఊడిపోయింది. ఇక లేకుంటే మరి పోదాంప. అక్కడ లేనిపోయింది. ఓకే ఫ్రెండ్స్ చాలు. ఎందుకంటే మా నాన్న అప్పుడు తుమ్మిండు. ఆ తుమ్మిడికి మీకు జరుగుతలేదు. ఈ కొడవలు పోయేట మళ్ళీ మేము కోసుకోవడానికి కొడవలకు లేదు. రావన్న ఇగో ఫ్రెండ్స్ మాకు దొరికినాయి. ఒకసారి చూడండి. 2 గొలలు. 2 గొలలు. ఇక పట్టుకొని పోతాం ఇంటికే. పోదామా? తాటికాయలు అయితే నేను మోసుకుంటూ వస్తున్నా. మా నాన్న ఏమో కర్ర పట్టుకొని వస్తున్నాడు. అయితే అక్కడ వేసిన చూడండి. అక్కడ వేసిన అటు ముందు
ఏ నిఖిల్ నిఖిల్ కింద పడతావు పట్టు మొయ్యి. అబ్బు 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 ఏమో మొత్తం సూపర్ సూపర్ మోసండి. కట్టిపు అదేంటిదా తాటికాయ కట్టిప్పే కట్టిప్పు రాదా ఇప్పాలి. అమ్మని రమ్మని పో. చూడు మంచిగా ఉన్నాయి, తింటే మంచిగా అనిపిస్తున్నాయి. ఇదేంటి లేతగానే ఉన్నాయి. గొలుసు గొలుసు తీస్తే అర్థమై తినాలేంటి అక్కడ తిన్నాడు. తినే బేవు బేవు అంటాడు. మా నాన్న తినే గేరు గేరు అవుతాను కానీ ఇది తినే నిఖిలి 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 ఎక్కడికాయనా ఎక్కడికాయలు రుషా లేదా ముద్రిందా చూసుకుంటా పోయి దాగంతే అంతకంతే ముదిరినట్టున్నాయి బాగా మొత్తం ముదిరిపోయినాయి. అప్పట్లో పోయి కొత్తాయి ఇప్పుడు ముదిరిపోయినట్టున్నాయి. నువ్వు పట్టుకో. మా నాన్న కోసం రాదు ఫ్రెండ్స్, అందుకే దూరం దూరం కొనాలి. లేతగానే ఉంటట్టున్నాయి. ఇంకా ముదిరినాయి. ముదిరినాయా? ఏమో చూస్తే అర్థమైంది ఎట్లుంటాయో తీసినాక. ఇంత గట్టిగా అయిపోయినాయి. చూస్తేనైతే చూడు లేత కాయ తీరండి. నేను లేతే అనుకున్నా చూసి, తీస్తేనేమో ముదిరినట్టున్నాయి. పలుకులు పలుకులు అది తిన్న దంగాయి గట్టిగా ఉంటాయి. ఇది ఇది అన్ని గంటిగా ఇంకా వేరే లేవా? గది పెద్దవి ఉంటాయి. ఇగో ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చెప్పు బత్తలు అన్నీ ఇన్ని వేసిన ఇవి కావా? అయ్యా అన్ని ఇయ్యనా? అన్ని ఇంకేం అది లేత లేత మేత ఇక మొత్తానికి ముద్దిరిపోయింది. అందుకే గింత ఏది ఇది కాదు. అబ్బాయి తింటట్టు లేవు, మొత్తం ముదిరినాయి. మా కష్టం అంతా వృధా. మేమేమి తింటామని మేము చూస్తాను, తినకుండా ఏమైంది? నీకు ఇలా తింటా అన్నాడు తాటికాయలు. తింటావా? ఇంకా అవి ముదిరిపోయినాయి, అవి ఎట్లా తింటాడు? మంచిగా ఉంటాయి. నీళ్ళు కూడా వెళ్తాయి చక్కగా. ఇవి ఉరిచేటట్టు లేవు, అంత కమ్మగా లేవు. కాయలు ముదిరిపోయాయి, కొన్ని లేత ఉంటాయి కావచ్చు. ఇది ఒకటి లేతున్నది. చూద్దాం, కష్టపడ్డందుకు ఒక్కటి పడ్డా కానీ సంతోషమే కదా. ఏ లేదు గిట్లా అన్ని షేప్ కానీ కొద్దిగా దాని మీద కొంచెం లేతగా ఉన్నది. నిఖిల్ రాదే. చెమట పోతుంది బాగా. ఇది మంచిగా ఉన్నది పాకం మీద. నిఖిలో ఇగో తింటానన్నావుగా, తినేవుదా.
కమ్మగుంటది తిన్నాక తాగుతాడు. తిను నాములుకొని తిని మంచిగా ఉంటది కమ్మగా. తిను, అది దొరకదు ఇక మరి నీకు. చిన్న సూపర్ లేదు ఉంటుంది మరి కమ్మున్నది. అందులో నీళ్ళు ఉన్నాయి, తాగుపో. నాన్న తాగుతాడు పో. నీళ్ళు తాగు, నీళ్ళు తాగు. నీళ్ళు లేవు ఉంటాయి కదా చుక్కైనా లేవు. గూజు లేదా కోరికే మొత్తం తిను, ఇది కమ్ముంటది అమ్మకి మరి. ఇంకో తినేదా మరి నీకైంది ఇదే మరి. ఆగాగు. ఎంత రుచి. మా తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఆయనకి ఇటుక కన్ను మొత్తం ఇత్తే, ఎందుకంటే ఆయనకన్నా ఎక్కువ కాదు, అది ఇప్పుడు బాధలు ఉన్నాడు. దానికి ఇది కోసి తమ్ముడికి ఇద్దాం. ఎక్కడున్నాడు చూసి అక్కడే. లేడు కదా తమ్ముడు ఇట్లా ఎడిపోయింది. ఫోన్ లేదు, ఫోన్ చేయరాడు. ఓ అక్కడ నుండి వస్తాను. తాటికాయలు తెచ్చిన ఎందుకు తింటా అందుకు. నేను చెప్తాను, నేనేం చెప్తాను నీకోసమే. ఇది కొద్దిగా మంచిది. ముదరలేదు, ముదిరిందని అంట. లేత ముదరలే, లేత ఉన్నా. తిన్నాను ఇచ్చినా నీకు మొత్తం లేత ఇవ్వడు కూడా ముదిరిపోయినాయి. తినకముందే ముదిరి, తినకముందే ముదిరింది అంటాను. ఇవన్నీ లేత ఏనాయే ముసదానికి తిందా. లేత ఏనాయి తిని చూడరాదు నడకన ఇస్తాం. చూడు ఎంత మంచిగా ఉన్నాయి మరి. లేత వాటిని పట్టుకొని తమ్మునికి ఇదంతా బాబాజీ గిది గిది గూదు గూదు తీసి ఇది ఎత్తానికి ఎవరు పోయిందన్న? నేను నానబోయినాం. ఎట్లున్నాయి? గుడ్డిపోయినాయి మొత్తం. ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయి. ఈ తిండి ఎక్కువై గుడ్డిపోయినాయి. మస్తున్నాయి. ఈ పాట మంచిలో మంచిగా కూడా మేమైంది తింటాం మరి. మంచిగా ఎట్లా తింటాం? మంచిగా ఉన్నాయి. ఈ కూడా దొరకాయి. ఎంత కష్టపడితే వచ్చినాయి. గంగలక్ష్మి చెప్పుతే మంచిగా లేదా? మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. లేతాయి లేతగా మంచిగా తీయగా ఉన్నాయి. తిన్నా అని దొరికినాయి తాటి. పోకపోతే మంచిగా కడుపు నిండా తిని రంజిత్. టేస్ట్ అంటే ఇట్లనే ఉంటాయి మరి. ముందు నీళ్ళు ఉంటాయి, తాగు. తాగాలి. కమ్మగున్నాయా నీళ్ళు? ఎట్లున్నాయి? కమ్మగున్నాయా? నీళ్ళు పోయిపో, తాగుతారు. నీళ్ళు అన్నీ అయిపోయినాయి. అయిపోయినాయా? అరే నీళ్ళుంటే వస్తుంది. తక్కిడైపోయినాం. ఒక్కటన్నా నీళ్ళు అవి ఊపి తెస్తే అయిపోయేది. ఊపి అంటే అవి కోడి వాళ్ళు సిక్కింది, లేకుంటే ఈసారి లేతది కోద్దాం అనుకున్నాం. కానీ మా నాన్న తుమ్మిండు. తుమ్మినాక ఇక మాకు కలిసి రాలే. ఆ తుమ్మే మంచిది కాదు. నాన్న దరిద్రుడు. నాన్న అట్లా అనద్దు, ఎందుకంటే పెద్దోడిని గౌరవించాలి. ఏది ఏం కదా తాడు మంచిగా కూలిపోతాను. లేదు నాన్న, నువ్వు తుమ్మినవు. నేను అటు పోయేటప్పుడు నువ్వు తుమ్మినవు. ఆ చెల్లులో కూడా పడుతుంది. రెండు తుమ్ములు తుమ్మినా. నీ పొద్దుకై చూసి తుమ్మినా. ఏమో కానీ నేను అనుకున్నా
ఇది ఏం చేసిన గోస అనుకున్నా అట్నే. గోస అంటే మరి అంతే ఉంటుంది. కొడవల లెక్క జారిపోతా అంటే ఒక చుట్ట 5 శిఖాలు కాదు, మనం అన్నట్టు కాదు. ఇలా నీళ్ళు ఉంటే కొద్దిగా నీళ్ళు తాగు. నాకే నిక్కిలుకో నీకు నాకు బిక్కిలు. ఏయ్ నిక్కిలుకో నాకే నీళ్ళు నీకు అన్ను తాగుతావా? నువ్వు మంచి నీళ్ళు తాగిరా పోతారేనా? అదా ఇదే తాగుతావా? సెల్లు మంచి నీళ్ళు ఉంటే అట్లా అంటా. నిఖిలు ఒక్కట నీళ్ళు తాగుతావా? నీళ్ళు తెలుస్తారా? తనలాడుతాను కానీ ఏం చేస్తాను. నీళ్ళ గురించి అబ్బా అబ్బా ఇది ఒక్కటి మంచిగా ఉన్నదా? ఒకటి కండి వెళ్తాను, ఒకటి వెళ్తాను. మంచి ఒక్క కన్నే కానీ మంచిది అనుకుంటా. సూపర్ నీళ్ళు. నీళ్ళు నీళ్ళు కొద్దిగా ఇంకొంచెం అయితే ముదిరిపోవు. ఇట్లాంటివి తెస్తారా మీరు? మంచిదే. ఎట్లాంటివి అంటే ఈ దొరికే కానీ రామ్ గోసైనా మా బాధ మాకు తెలుసు. ఈ గోసే బాధలో కొంచెం లేట్ అయిపోతాయి. లేదా కొద్దాం అనుకున్నాం కానీ కోడవలు పీడి ఊడిపోయింది. కోడవలు నీళ్ళు తాగుతావా? నీళ్ళు అత్తలేవే, ముదిరిపోయినాయి. లేతే అయితే వచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మేము ఎంత కష్టపడ్డాం కానీ ఫలితం మాత్రం శూన్యం. పెరిగిపోయిన ఫలితం శూన్యం అవుతాం. ఇగో కొత్త చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి.